హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహతి అకాడమీ. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరం పాజిటివ్గా కనబడుతుంది. జనవరి 12న మనకి జాబ్ క్యాలెండర్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం ఇతర పరీక్షలకు సంబంధించిన అంటే డిఎస్సి కానీ నోటిఫికేషన్ కానీ లేదనుకుంటే కానిస్టేబుల్ ఎగ్జామ్కి సంబంధించిన ప్రక్రియ కానీ కొనసాగబోతుంది. సో ఎనీవే ఏపీపీఎస్సి పరీక్షలకు మాత్రం మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఒక 2 years ఆర్ 3 years సహనము సమయము నా దగ్గర ఉంది అనుకుంటేనే ఈ ఎగ్జామ్కి రావాలి మీరు. ఇది నా సలహా. అంటే కొంచెం ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ లేకపోతే ఇంటర్వ్యూ లేకపోతే సిపిటి లాంటి టెస్ట్లు ఇలాంటివి ఉంటాయి కాబట్టి అట్లీస్ట్ 2-3 years ఓపిక ఉందనుకుంటే రావాలి, లేదనుకుంటే అదర్ ఫీల్డ్ని చూస్ చేసుకోవాలి. సో ఈ వీడియో ప్రధానంగా February 23rd జరగబోయే ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి ఉద్దేశించింది. అయితే అంతకంటే ముందు ఇదే ఎగ్జామ్ లేదా ఇతర పోటీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులకి ఒక ఇంపార్టెంట్ ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇష్యూ ఒకటి ఉంది. దాంతో వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఇటీవల కిసాన్ కవచ్ అని ఒకటి వార్తల్లో ఉంది. రైతు కవచం అనుకోవచ్చు తెలుగులో. ఇదేంటి అంటే భారతదేశం యొక్క మొదటి యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ అన్నమాట. యాంటీ పెస్టిసైడ్ అంటే క్రిమిసంహారక మందుల దుష్ప్రభావాల నుంచి రైతుల ఆరోగ్యాల్ని సంరక్షించడానికి ఉద్దేశించిన ఒక వేరబుల్ బాడీ సూట్. ఓకే, దీన్ని ఎవరు రూపొందించారు అంటే బ్రిక్ సంబంధించినటువంటి ఇన్స్టెమ్ అనే సంస్థ, సిపియో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక ఇండస్ట్రీ అంటే ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ కొలాబరేషన్తో ఇది రూపొందించింది. ఏంటి బ్రిక్ అంటే బయోటెక్నాలజీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అని ఒక డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ పరిధిలో పనిచేసేటటువంటి ఒక సంస్థ. దానికి అనుబంధంగా ఉన్న ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీసెర్చ్. ఇది ఇన్స్టెమ్ అంటే ఇన్స్టిట్యూట్ ఫర్ స్టెమ్ సెల్ సైన్స్ అండ్ రీసెర్చ్, స్టెమ్ సెల్స్ మీద పరిశోధనలు చేసేటటువంటి సంస్థ. అది ఈ సిపియో హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ప్రైవేట్ సంస్థతో కలిపి భారతదేశపు మొదటి యాంటీ పెస్టిసైడ్ బాడీ సూట్ని తయారు చేసింది. మన ఎగ్జామ్కి ఎన్విరాన్మెంట్లో కానీ కరెంట్ అఫైర్స్లో కానీ అడగడానికి చాలా అవకాశం ఉంది బిట్. ఓకే, సో ఇది ఒక 4000 రూపీస్. ఇంకా కొంచెం డెప్త్గా వెళ్తే వేరబుల్, నెక్స్ట్ వాషబుల్, నెక్స్ట్ ఏంటంటే రీయూజబుల్ కూడా. ఓకే, 2 years వరకు ఉంటుంది, ఆర్ 150 వాష్. ఓకే, నెక్స్ట్ దీంతో పాటు ఏపీ హిస్టరీలో కూడా ఇటీవల కొంచెం పిల్లలు కొన్ని డౌట్స్ అడుగుతున్నారు. సంస్కృతం అనేది, ఆ తెలుగు అనేది తూర్పు చాళుక్యులకు కానీ, అటు తర్వాత కాకతీయులకు కానీ, అటు తర్వాత రెడ్డి రాజులకు కానీ, విజయనగరకు కానీ ఆస్థాన భాష అంటే రాజభాష కాదు. సంస్కృతం మాత్రమే రాజభాష. అప్పట్లో వాళ్ళకి సంస్కృతం మీద ఉన్న అంటే అది దేవ భాష, అదొక అధికార భాషగా చలామణి అయిందనమాట ఇండియాలో చాలా ఏళ్ల పాటు. కాబట్టి వాళ్ళకు కూడా అంటే శాసన భాష అంటే ఆస్థాన భాష సంస్కృతమే. అంటే తూర్పు చాళుక్యులు తెలుగుని బాగా ప్రోత్సహించారనమాట. అటు తర్వాత రెడ్డి రాజులు, అటు తర్వాత విజయనగర రాజులు, కాకతీయులు వీళ్ళంతా తెలుగుని ప్రోత్సహించినా కానీ రాజభాష ఆస్థాన భాష మాత్రం సంస్కృతమే. దాంతోపాటు మీకు ఇంకొక ముఖ్యమైన అంశం కూడా ఉంది. పేపర్స్లో ఏపీ హిస్టరీలో దేశాభిమాని చాలా చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్లీ నేను ఈ వీడియోలో ఏంటంటే మెయిన్స్ రాయడానికి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడానికి కొంచెం 1-2 పాయింట్స్ గుర్తొస్తున్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. దేశాభిమాని పత్రిక ఏంటంటే బ్రిటిష్ ఆంధ్రాలో అంటే బ్రిటిష్ వారిచే పరిపాలించబడిన ఆంధ్ర ప్రాంతంలో, అంటే మద్రాస్ ఇంక్లూడ్ అయి ఉండదు. ఓకే, ఆ బ్రిటిష్ ఆంధ్రాలో మొదటి డైలీ న్యూస్ పేపర్. అంతేకాదు దీనికి చాలా ప్రాధాన్యత ఉంది. ఆంధ్ర ఉద్యమంలో మొదటి డైలీ దినపత్రిక 1908లో గుంటూరు నుంచి వెలువడింది పత్రిక. దేవగుప్తం శేషాచలపతిరావు
దేవగుప్తం శేషాచలపతిరావు ఈ పత్రిక సంపాదకుడు మరియు స్థాపకుడు, దేశాభిమానిలోనే ప్రత్యేక ఆంధ్ర ఉద్యమానికి సంబంధించి అనేక వ్యాసాలు రచించబడ్డాయి. ఎస్పెషల్లీ పర్టికులర్లీ చల్లా శేషగిరిరావు అనే వ్యక్తి ఎక్కువ వ్యాసాలు రాస్తే అది నిజమే కదా అంటే ఈ మొత్తం ఎలా విచక్షణకు గురవుతుంది ఈ ప్రాంతం అనేది ఆయన రాసిన తర్వాత ఉద్యమం అనేది ఈ పత్రికలో రాసిన తర్వాత ఆంధ్ర ఉద్యమం అనేది కొంచెం పాపులర్ అయింది అనమాట. సో ఈ పత్రిక కూడా చాలా ఇంపార్టెంట్. మరి డైలీ న్యూస్ పేపర్ అంటే అప్పట్లో ఆంధ్రపత్రిక శ్రీ కాశీనాథ్ నాగేశ్వరరావు ప్రారంభించినటువంటి ఆంధ్రపత్రిక కూడా డైలీ న్యూస్ పేపరే. కాకపోతే అది మద్రాసు నుంచి వచ్చేది. అది యాక్చువల్గా బొంబాయిలో స్టార్ట్ చేయబడింది 1908లో బొంబాయిలో స్టార్ట్ చేయబడి 1914లో మద్రాసుకి షిఫ్ట్ చేసి మద్రాసు నుంచి మనకి అదేంటంటే తెలుగు అంటే డైలీగా వచ్చింది. బట్ ఇదేంటిది బ్రిటిష్ ఆంధ్ర నుంచి, మద్రాసు నుంచి కాదు, గుంటూరు నుంచి, బ్రిటిష్ ఆంధ్ర నుంచి వెలువడే మొదటి పత్రిక, ఏకైక పత్రిక కూడా ఆ టైంలో. కాబట్టి దేశాభిమాని వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆంధ్రోద్యమంలో కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంది దీనికి. దీంతో పాటు దేశోద్ధారక కాశీనాథ్ నాగేశ్వరరావు ప్రారంభించిన భారతి అంటే ఇది భారతీ పత్రిక ఏంటంటే 1924లో స్టార్ట్ చేయబడింది. ఎగ్జాక్ట్లీ 100 years బ్యాక్. కాశీనాథ్ నాగేశ్వరరావు మనకు తెలుసు కదా, జర్నలిజంలో అతను అందరికీ ఈజ్ ఎ ఫాదర్ ఆఫ్ జర్నలిస్ట్ అనమాట. చాలా మంది జర్నలిస్ట్ తర్వాత అతని దగ్గర పనిచేశారు. సో ఆ భారతి అనే పత్రికని ఈ సంస్కృతి దానికోసం సాహిత్యం కోసం స్టార్ట్ చేశారనమాట 1924లో భారతి అనే పత్రిక. దీంతో పాటు ఏపీ హిస్టరీలో పాంచాల పరాభవం, ఇది కూడా గుర్తుపెట్టుకోండి, పాంచాల పరాభవం అనే ఒక నాటిక. పాంచాల పరాభవం అంటే జలియన్ వాలాబాగ్ దురాగతాల్ని పెర్సానిఫికేషన్ చేస్తూ రాయబడింది. అంటే జలియన్ వాలాబాగ్ పంజాబ్ని ఒక వ్యక్తిలాగా ఊహిస్తూ ఆ జనరల్ డయ్యర్ని విలన్ గా చూపిస్తూ పాంచాల పరాభవం అనే నాటిక దామరాజు పుండరీకాక్షుడు అనేటటువంటి వ్యక్తి రాశారనమాట పాంచాల పరాభవం. ఏంటి దీని ప్రాధాన్యత అంటే ఇది బ్రిటన్ పార్లమెంట్లో దీనిపై చర్చ జరిగింది 1920-21లో. అంతేకాకుండా ఎన్జి రంగా వంటోళ్ళు లండన్లో కూడా దీన్ని ప్రదర్శించారు. ఇది బ్రిటిష్ పార్లమెంట్ చే అంటే రెచ్చగొట్టే విధంగా ఉందని నిషేధించబడి, అంటే బ్రిటిష్ గవర్నమెంట్ కి యాంటీగా సెడిషన్ లో అంటే దేశద్రోహం బేస్ లో రెచ్చగొట్టే విధంగా ఉంది ప్రజలని నిషేధించబడినా కూడా మళ్ళీ ప్రదర్శనలు అందుకుంది అనమాట పాంచాల పరాభవం. ఓకేనా, అదొకటి గుర్తుపెట్టుకోండి, మీకు వెరీ ఇంపార్టెంట్. సో ఇది నెక్స్ట్ కొంచెం పాలిటీ కూడా మీరు టచ్ చేస్తే పాలిటీ ఒక్క పాయింట్ చెప్తా. పాలిటీ ఏంటంటే మీకు రాష్ట్రపతి ఆర్డినెన్స్ ఉంది కదా, అక్కడ నుంచి మీకు బిట్ పక్కా రావడానికి అవకాశం ఉంది. రాష్ట్రపతి ఆర్డినెన్స్ 123 ఆర్టికల్ 123 ప్రకారం వస్తుంది. గవర్నర్ కూడా ఆర్డినెన్స్ ఇవ్వచ్చు, అది 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ ఇస్తారు. రాష్ట్రపతి జారీ చేసే ఆర్డినెన్స్ మీకు ఈక్వల్ టు శాసనసభ చట్టం, అంటే పార్లమెంట్ చేసే చట్టానికి దాని పవర్ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఉంటుంది. పన్ను సవరించే చట్టాలు కూడా వాటికి కూడా రాష్ట్రపతి పార్లమెంట్ లేనప్పుడు, సమావేశంలో లేనప్పుడు ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. కాకపోతే ఈ ఆర్డినెన్స్ అనేది ఆ పార్లమెంట్ చేసే చట్టానికి ఆల్టర్నేట్ కాదు, ప్రత్యామ్నాయం కాదు, ఒక సబ్సిడీ. అంటే పార్లమెంట్ అందుబాటులో లేనప్పుడు ఒక సబ్సిడీ, అనుబంధ ఏర్పాటు అంతే. అయితే అన్ని చేయగలరు, రాష్ట్రపతి దేనికైనా ఆర్డినెన్స్ జారీ చేయగలరు. కాకపోతే రాజ్యాంగ సవరణ నిమిత్తం ఆర్డినెన్స్ ని చేయలేరు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి అడుగుతాడు అనమాట. అంటే మీకు ఎలాంటివి అడుగుతారని చెప్పడానికి నేను ఒక ఎగ్జాంపుల్ లాగా కొన్ని బిట్స్ చెప్తున్నాను అనమాట. కొన్నివేవో పేపర్స్ అన్ని వస్తున్నాయి, ఇలాంటివి ఇంపార్టెంట్ అని చెప్పడం నా ఉద్దేశం అంతే. జస్ట్ ఏపీ డేటా ఎలా గుర్తుపెట్టుకోవాలి అంతా వీడియోలో చెప్తాను. అయితే ముందుగా కొన్ని సూచనలు సలహాలు నా వైపు నుంచి చెప్పాల్సి వస్తే నేను రాసుకున్నాను, మర్చిపోతాను అన్నట్టు. సో ఏది ఫస్ట్ పూర్తయ్యేలాగా చూసుకోవాలి. ఏది ఏమైనప్పటికీ జాబ్ మీరు కొట్టడానికి మీ దగ్గర ఈ ప్యాటర్న్లో సబ్జెక్ట్ ఉండాలంటే ఇది కంపల్సరీగా ఉండాలన్నమాట. మీరు ఏం చదువుతున్నా ఇప్పుడు ఫస్ట్ మీరు పాలిటీ అంతా నాకు వచ్చు అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. పాలిటీ నాకు అంతా వచ్చు, ఎలా ఇచ్చినా కానీ చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకోవాలి. పాలిటీ పేపర్ కూడా ఎలా ఉండొచ్చు అంటే మన తెలంగాణలో జరిగిన పేపరు,
మన ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఇచ్చినటువంటి పేపర్కి మోడరేట్గా మధ్య స్థాయిలో ఉంటుంది అనమాట పాలిటీ. అంటే కొన్ని ఆర్టికల్స్ మీద అడుగుతారు, కొన్ని రాజ్యాంగ సవరణ చట్టాలు అలా అడుగుతారు, ఆ మ్యాచింగ్ అవన్నీ చూశారు కదా మన తెలంగాణ పేపర్, అలాంటివి కొన్ని వస్తాయి. కొన్ని స్టేట్మెంట్ బేస్డ్, అవన్నీ స్టాటిక్ పార్ట్ నుంచి స్టేట్మెంట్ బేస్డ్ వస్తాయి అనమాట. పాలిటీ మరీ కరెంట్ అఫైర్స్ అవ్వద్దండి. కరెంట్ అఫైర్స్ కొన్ని ఇంపార్టెంట్, ఇప్పుడు చూడండి మొన్న ఏదో మనకు కొన్ని ఇంపార్టెంట్ ఇష్యూస్ వస్తాయి కదా కరెంట్ అఫైర్స్లో, అలాంటివి మాత్రం చూడండి. అంటే 106వ రాజ్యాంగ సవరణ చట్టం, అలాంటివి ఉమెన్ రిజర్వేషన్ చట్టసభలో, ఇలాంటి హైలైట్ ఇష్యూస్ చూడండి. కానీ మిగతా అంతా స్టాక్ పైనే పాలిటీ నడుస్తుంది. ఇది కంపల్సరీ వచ్చినాకే నాకు బాగా వచ్చు అంటే మీకు ఒకవేళ ఇంకా బాగా రాకపోతే ఇది చదవండి అని చెప్తున్నాను అనమాట. ఓకేనా? పాలిటీ కంప్లీట్ చేయండి, చేయొచ్చు. ఇది పాలిటీ ఇంచుమించు ఒక 65 మార్క్స్ ప్లస్సే చేయొచ్చు. మీరు అంత జాగ్రత్త చదువుతారనేది పాయింట్. చూసారా, 65 మార్క్స్. నెక్స్ట్ ఏపీ హిస్టరీ, అది కూడా 65 మార్క్స్ చేయొచ్చు. కాకపోతే ఇవి మీ చేతుల్లో పూర్తిగా వచ్చేయాలి. ఇప్పుడు రాకపోతే ఈ 50 డేస్లో వీటి మీద ఫోకస్ పెట్టండి. రాకపోతే నెక్స్ట్ మీరు ఏది పూర్తి చేసుకోవాలనుకుంటే ఏపీ ఎకానమీ ఖచ్చితంగా మీరు సోషియో ఎకనామిక్ సర్వే బాగా బేస్ చేస్తూ అడుగుతాడు. ఏపీ ఎకానమీ 30 మార్క్స్ అడుగుతాడు. కాబట్టి ఈ 3 ఫస్ట్ మీ చేతిలోకి వచ్చేయాలన్నమాట. ఇవన్నీ స్టాటిక్, పెద్ద కష్టమైనవి కాదు, బాగా చదివితే వచ్చేస్తాయి. అంటే మొత్తం ఎంత, 150 మార్క్స్ ప్లస్ ఇదో 30 మార్క్స్, 180 మార్క్స్ ఫస్ట్ మీరు మీ చేతుల్లో ఉండాలి. ఇది జాబ్ రావడానికి చాలా నెసరీ. ఓకేనా? అంటే మీరు డేటా కూడా, ఇప్పుడు మీరు ఏపీ ఎకానమీ కోసం ఎక్కువ వర్రీ అవుతున్నారు కాబట్టి, కానీ మీకున్నటువంటి ఈ 5 అంశాల్లో అత్యంత సులువైనది ఏపీ ఎకానమీనే. మీరు డేటా గుర్తుపెట్టుకోవడానికి ఏంటంటే, డేటా అంకెలని బాధపడిపోకుండా నేచర్ చూడాలి. డేటా ఎట్లా ఉంది అనేది చూడాలి. ఒక పాయింట్ అంటే డేటా ఎలా పెరుగుతుంది, ఎలా తగ్గుతుంది, ఎక్కడ ఉంది, మన రాష్ట్రానికి ఒక అవగాహనతో చదవాలి. అసలు మన రాష్ట్రానికి ఎంత ల్యాండ్ ఉంది, తర్వాత ఒక ఫోకల్ పాయింట్ పట్టుకోవాలన్నమాట. ప్రతి ఇష్యూలో డేటాకి ఒక ఫోకల్ పాయింట్ ఉంటుంది, అది పట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ల్యాండ్ యూటిలైజేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని ఒక చాప్టర్ ఉంది. ఆంధ్రప్రదేశ్లో భూమి వినియోగము అని. భూమి వినియోగము అంటే మీరు ముందు ఏం చేయాలంటే, ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి ఒక 162.97 లక్షల హెక్టార్ల భూమి ఉంది. ఇది ఫోకల్ పాయింట్. దాని నుంచి నెట్ సోన్ ఏరియా అంటే నికర సాగు భూమి ఒక 49 లక్షల హెక్టార్లు ఉంది. ఈ 2 పాయింట్లు ఫస్ట్ పట్టుకోవాలి. ఈ 2 పాయింట్లు పట్టుకొని అక్కడి నుంచి డేటానికి మీరు బిల్డప్ చేసుకుంటూ పోవాలన్నమాట. 49 ఉంది 160లో నికర సాగు భూమి, 160లో సగమే, కనీసం 81 ఉండాలి. ఉంటే అది బాగా అగ్రికల్చర్ ప్రొడక్షన్ బాగా ఉంటుంది, బాగా దిగుబడి ఉంటుంది. ఓకేనా? ఉండాలంటే ఇంకెంత గ్యాప్ ఉంది? కరెంట్ ఫాలో ల్యాండ్స్ అంటే సంవత్సరం నుంచి సాగు చేయకుండా ఉండిపోయినటువంటి భూములు 24 లక్షల హెక్టార్లు ఉండిపోయి, అదర్ ఫాలో ల్యాండ్స్ అంటే ఒక 5 ఏళ్ల నుంచి సాగు చేయనటువంటి భూములు ఒక 10 లక్షల హెక్టార్లు ఉండిపోయి. ఓకేనా? ఇక మామూలుగా అటవీ భూములేమో ఒక 22 లక్షల హెక్టార్లు ఉన్నాయి. ఇట్లా ఒక ఫోకల్ పాయింట్. ఇవన్నీ ఎక్కడి నుంచి పుట్టాయి? ఇక్కడి నుంచి పుట్టాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్డిపి లాంటివి ఉన్నాయనుకోండి, జీవీఏ సింపుల్ గా పట్టుకోవాలి. జీవీఏ ఉందనుకోండి, 34.14% అగ్రికల్చర్ నుంచి వస్తుంది ఆంధ్రాకి, సర్వీస్ సెక్టార్ నుంచి 40.16 వస్తుంది, మొత్తం 25.69% ఇండస్ట్రీ నుంచి వస్తుంది. దీనిలో ఇండివిజువల్ గా ఏ రంగం నుంచి ఎక్కువ వస్తుంది అనేది ఈ ఫస్ట్ ఇది ఫోకల్ పాయింట్. అక్కడి నుంచి మిగతా లాగొచ్చు. ఇందులో వ్యవసాయం నుంచి ఎంత వస్తుంది, లైఫ్ స్టాక్ చూడండి, మొత్తం ఇండస్ట్రీ నుంచి ఇంత వస్తుంది కదా. ఇందులో జీవీఏలో మీకు ఇంచుమించుగా 12.34% ఎక్కువగా, మొత్తం 17 ఉపరంగాలు, ఈ మూడింట్లో కలిపి 17 ఉపరంగాలు ఉంటాయి కదా. 17 ఉపరంగాల్లో మ్యానుఫ్యాక్చరింగే ఎక్కువ ఉంటుంది, 12.34 ఇప్పుడు కూడా. అలా నెక్స్ట్ చూసుకుంటే లైఫ్ స్టాక్ ఎక్కువ ఉంటుంది వ్యవసాయ అనుబంధ రంగాల్లో. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే హార్టికల్చర్ ఉంటుంది. లైఫ్ స్టాక్ 12.17 ఉంటుంది, హార్టికల్చర్ 9.9% ఉంటుంది. అంటే ఎక్కడి నుంచి పుట్టించాలి అవన్నీ రిపీట్ చేస్తుండాలి. ఎలా ఉంది మన రాష్ట్రానికి ఎక్కువ ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది, ఇలా ప్రతిదానికి జిఎస్డిపి కానీ, మీకు రాష్ట్ర ఇన్కమ్కి సంబంధించి కానీ, ఎక్స్పెండిచర్ కానీ అక్కడి నుంచి లాగాలి పాయింట్స్. కంగారు అయిపోకూడదు. వాటి నేచర్ చూసుకుంటూ ఎక్కువ ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుంది, అసలు మన సొంత ఆదాయం ఎంత, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అసిస్టెన్స్ ఎంత, ఒక అవగాహన ప్రకారం చదివి
వర్రీ అవ్వకుండా చదివితే 30కి 25 మార్క్స్ పైన చేసి ఏపీ ఎకానమీ, సోషియో ఎకనామిక్ సర్వే, బడ్జెట్, పాలసీలు, నెక్స్ట్ కొన్ని కరెంట్ అఫైర్స్ వెరీ ఇంపార్టెంట్వి. ఇప్పుడు చూడండి, బీపీసీఎల్ ఏదో పెడుతుంది, ఆంధ్రాలో ఒక రిఫైనరీ పెడుతుంది, నెక్స్ట్ ఏవో మనకి ఆర్సిలర్ మిత్తల్ కొంత పెట్టుబడులు పెడుతున్నారు. అలాంటి హైలైటెడ్ ఇష్యూస్ కరెంట్ అఫైర్స్ లో చూడాలన్నమాట. అలా ఈ 3 మీరు పరిధిలోకి తెచ్చుకున్న తర్వాత మీరు ఏం చదవాలంటే ఇక నెక్స్ట్ మీరు కరెంట్ అఫైర్స్ చదవాలి. అది ఒక టాపిక్ లాగా అనుకొని కరెంట్ అఫైర్స్ చదవాలి. కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలంటే మీరు నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలలు ఫస్ట్ చదవాలి బాగా. నవంబరు, డిసెంబరు, జనవరి ఈ 3 నెలలు ఫస్ట్ చదవాలి. అంటే మీరు అనొచ్చు 3 నెలలు చదివిన తర్వాత మళ్ళీ బ్యాక్కి వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబర్ చదవాలి. ఇవి కంపల్సరీ 6 నెలలు. టైం ఉంటే వెనక్కి వెళ్ళండి, ఏప్రిల్, మే, జూన్. ఓకే, మీకు డౌట్ రావచ్చు, సరే ఇక్కడ కనెక్షన్ పోతుంది, కంటిన్యూషన్ దెబ్బతింటది, ఒక టాపిక్ ఒక నెలలో వచ్చి మళ్ళీ ఇంకో నెలలో వస్తుంది అంటే మనం 3 months పీరియడ్లో చదువుతున్నాం కాబట్టి ఏవైనా అలాంటివి ఉంటే అవి కంటిన్యూ అవుతాయి, అలాంటి ఇబ్బంది ఏం రాదు. కరెంట్ అఫైర్సే ప్రిపరేషన్లో పూర్తి కాదు ఎప్పుడు కూడా, గుర్తుపెట్టుకోండి. మీకు ప్రిపరేషన్లో ఎప్పుడు పూర్తి కాని టాపిక్ ఏదైనా ఉందంటే కరెంట్ అఫైర్సే. కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి, ఇది ఉండిపోతుంది ఎప్పుడు కూడా ప్రిపరేషన్లో. బట్ ఈ లెవెల్లో ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ మీరు పూర్తయిందా లేదా చెక్ చేయాల్సింది పేపర్ 2లో యూనిట్ 3 నుంచి, అంటే ఎకోసిస్టమ్ నుండి పొల్యూషన్, నెక్స్ట్ క్లైమేట్ కంట్రోల్, అదంతా యూనిట్ 5 వరకు ఎన్విరాన్మెంట్ పార్ట్. దాని నుంచి స్టాటిక్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి కాబట్టి చెయ్యొచ్చు. కాబట్టి ఎకోసిస్టమ్ నుంచి, బయోడైవర్సిటీ నుంచి, ఆ ఎకోసిస్టమ్ మన ఇండియన్ ఇనిషియేషన్స్ అవన్నీ స్టాటిక్ పార్ట్ నుంచి కూడా ఉంటాయి కరెంట్ అఫైర్స్తో పాటు. కాబట్టి అది పూర్తి చేయాలి. ఓకే, తర్వాత ఇండియన్ ఎకానమీలో సెకండ్ చాప్టర్ నుంచి స్టాటిక్ క్వశ్చన్స్ ఉంటాయి, అంటే కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ కానీ, మానిటరీ పాలసీ కానీ, ఫిస్కల్ పాలసీ కానీ, ఈ బిఓపి కానీ ఇదంతా. అలాగే జిఎస్డిపి నుంచి కూడా కాన్సెప్టే అన్నాడు నీట్గా. జిఎస్డిపిలో కూడా, అంటే జిఎస్డిపి మనకి మన ప్రీవియస్ బడ్జెట్ మన వచ్చిన జూన్లో వచ్చినటువంటి బడ్జెట్ నుంచి కూడా క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి, అవ్వని కాదు. కాకపోతే కాన్సెప్ట్ కావాలి, కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ ఇస్తాడు. తర్వాత మన బడ్జెట్ ఇతర, అంటే వరల్డ్ ఎకానమీలో ఎలా ఉంది, క్యారెక్టరిస్టిక్ వరల్డ్ ఎకానమీతో పోల్చుకున్నప్పుడు మనది ఎక్కువ హయ్యర్ గ్రోత్ రేట్ ఉంది. ఆ కంపారిజన్ ఏంటి, ఎట్లా హయ్యర్ గ్రోత్ రేట్ వచ్చింది, ఎట్లా కన్జంప్షన్ ఇండియాలో ఉంది, డొమెస్టిక్ కన్జంప్షన్ డిమాండ్ ఎలా ఉంది, అది అలా చూడాలన్నమాట. ఓకే, ఇండియన్ ఎకానమీకి నెక్స్ట్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోవాలి. ఫైనల్గా యూనిట్ 1 కోర్ పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది కదా, అది ఫైనల్గా మీరు అయిందా లేదా అది చూసుకోవాలన్నమాట. అంటే మీకు ఇక్కడికే ఎగ్జామ్ తేలిపోతుంది నాకు తెలిసి. మీరు ఇక్కడ ఫస్ట్ ఈ 3 బాగా చేయగలిగితే ఫీల్డ్లో ఉంటారు. ఈ 3 మీరు దెబ్బేశారంటే ఫస్ట్ మీరు అక్కడి నుంచి లెఫ్ట్ అయిపోతారు. ఈ 3 బాగా స్కోర్ చేస్తే మీకు ఫీల్డ్లో ఉంటారనమాట. మీరు ఈ 180 మార్క్స్కి ఇంచుమించుగా మీరు 150 మార్క్స్ ఈజీగా చేయొచ్చు. సో 150 చేశారంటే ఈ కంటెంట్ నుంచి ఒక మాదిరిగా స్కోర్ చేసినా కానీ ఉద్యోగం పట్టుకెళ్ళిపోతారు. ఓకేనా, కాబట్టి చూసుకోండి, అలా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ ఇంకా నా నుంచి చెప్పేది మీకు టెస్ట్లు. అంటే నా పర్సనల్ ఒపీనియన్, నేను ఎప్పుడు బిలీవ్ చేసేది అంటే రాయొచ్చు. ఇప్పుడు ఒక కామన్ ఒపీనియన్ నడుస్తుంది, టెస్ట్లు కంపల్సరీ రాయాలని. నాకు ఆ ఒపీనియన్ ఎప్పుడు నాకు అనిపించలేదు అలా. టెస్ట్లు కంపల్సరీ రాయాలి. ఎందుకు టెస్ట్లు రాయాలి? 2 points బేసికల్లీ. ఏంటది? ఒకటి, చదివిన కంటెంట్ నుంచి బిట్ ఎలా ఫ్రేమ్ అవుతుంది అని తెలుసుకోవడానికి టెస్ట్ రాయాలి. 2, చదివిన దాంట్లో నాకు ఎంత గుర్తుంది అనేది తెలుసుకోవడానికి టెస్ట్ రాయాలి. ఈ 2 అంశాలకు టెస్ట్ రాయాలి కదా. దీనికి ఆల్టర్నేటివ్ ఉంది. ఏపీపీఎస్సి గ్రూప్ 1 3 పేపర్లు ఉన్నాయి. 3 పేపర్లలో మనకున్న సిలబస్ ఒక్కొక్క పేపర్ నుంచి 90 క్వశ్చన్స్ ఉన్నాయి. టోటల్గా 270 క్వశ్చన్స్ ఉన్నాయి. 2019, 23rd, 24th జరిగిన ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ నుంచి 270 క్వశ్చన్స్ ఉన్నాయి. బాగా అవి వెరీ అథెంటిక్ కదా. ఆ 270 క్వశ్చన్స్ నుంచి 25 క్వశ్చన్స్ మీకు మళ్ళీ వస్తాయి. మీకు అవన్నీ వచ్చాయా? 25 క్వశ్చన్స్ పక్కా వస్తాయి. ఆ 270 క్వశ్చన్స్ నుంచి మీకు ఇండైరెక్ట్ గాను డైరెక్ట్ గాను 25 క్వశ్చన్స్ వస్తాయి. అవన్నీ మీకు వచ్చాయా? కాబట్టి అవి స్టాండర్డ్, అవి ప్రిపేర్ అవ్వండి. అందులో ప్రతి స్టేట్మెంట్ మీద పట్టు ఉండాలి. ప్రతి క్వశ్చన్ అండ్ కింద ఇచ్చిన ప్రతి స్టేట్మెంట్ ఎక్కడి నుంచి ఇచ్చాడు, ఎందుకు ఇచ్చాడు, ఇలాంటి అనాలిసిస్ దాని మీద ఉండాలి.
పివైక్యూ. తర్వాత ఇంకెలాగో గ్రూప్ 2 పేపర్స్ ఉన్నాయి, మెయిన్స్ పేపర్స్, అవి కూడా చూడండి. అప్పుడు మీకు కంటెంట్ నుంచి క్వశ్చన్స్ తనకి ఏం కావాలో ఎగ్జామినర్కి మీకు తెలిసిపోతుంది, ఏ డెప్త్ ఇస్తున్నాడో తెలిసిపోతుంది. ఇక నాకు గుర్తుందా లేదా అనడానికి మీకు టాపిక్ వైజ్ రివిజన్ చేసి పడేయండి. ఒక టాపిక్ చదవండి, రాష్ట్రపతి చదవండి, ప్రెసిడెంట్ చదువుతారు, అదంతలా ఏముందో బుక్లో ఒకసారి రివిజన్ కొట్టండి, మననం చేసుకోండి. సో టెస్ట్కి అయితే ఆల్టర్నేటివ్ ఉంది. అయితే నా ఒపీనియన్ ఏం టెస్టులు రాయొద్దని కాదు, ఏదో దానిలో కూడా ఉపయోగం, పబ్లిక్ ఒపీనియన్ అది ఏదో ఉపయోగం ఉండుంటుంది. అంటే నేను రాయలేదు కాబట్టి నాకు తెలియదు. ఎప్పుడు టెస్టులు నేను ఒక్క టెస్ట్ కూడా రాయలేదు, ఒక్క ఏపీపీఎస్సీ టెస్ట్లే రాశాను ఇంతవరకు, మిగతా టెస్ట్లు ఏవి రాయలేదు నేను, ప్రైవేట్ టెస్ట్లు. సో అందుకే నాకేమైనా తెలియపోయి ఉండొచ్చు, మేబీ అందులో నేనేదో అంటే పాజిటివ్ ఇష్యూని నేను గమనించలేకపోయి ఉండొచ్చు. కానీ నేనైతే ఈ ప్యాటర్న్ ఫాలో చేస్తాను. కాబట్టి టెస్ట్లు ఇంకొక విషయం, 150కి 40-50 వస్తే అప్పుడే పడేయండి ఆ టెస్ట్ని పక్కన, డిమోటివేట్ అయిపోతారు, చాలా చాలా ఇబ్బంది అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ బడ్జెట్, ఇండియన్ బడ్జెట్ సర్వే ఏది చదవాలి? అందరూ ముక్త కంఠంగా చెప్తున్నారు 2023-24, అంటే మొన్న జూన్లో వచ్చినటువంటి, జూలైలో వచ్చింది కదా, ఆ బడ్జెట్ సర్వే చదవాలి. అయితే నా పాయింట్ ఏమంటే దాని సమ్మరీ మాత్రం చదవండి. రీసెంట్ ఇండియన్ బడ్జెట్ సమ్మరీ మాత్రం చదవండి. సోషియో ఎకనామిక్ సర్వే అంటే ఇండియాది, దానికి సంబంధించి దానికి కూడా ఒక గ్లిమ్స్ లాగా, ఒక ఇన్సైట్స్ లాగా చదవండి. మరి అదంతా 530 పేజీలు ఉంది, అది ఇంపాసిబుల్ చదవటం. ఏపీ ఎకానమీ మీద దృష్టి పెట్టండి, అది అలా చదవండి, మార్కులు వస్తాయి కదా. ఇందులో కూడా చదవండి, కాకపోతే మరీ డెప్త్గా ఒక ఎమినెంట్ అవ్వాలి అందులో అనుకొని వెళ్తే ఉండిపోతుంది, పైన 3 ఉండిపోతాయి, మంచి స్కోర్ వచ్చి కూడా మీరు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అది బడ్జెట్కి సంబంధించి. సో ఆ బడ్జెట్ చదవాలి, లైట్గా అలా చూడండి. నెక్స్ట్ రాబోయే బడ్జెట్ కూడా, ఫిబ్రవరి 1st వచ్చే బడ్జెట్ కూడా ఒకసారి ఇన్సైట్స్ అట్లా చూడండి. కొంతమంది ఇంకా చాలా ప్రాబ్లంతో ఫేస్ చేస్తున్నారు, స్ట్రెస్. కొంతమంది నాకు ఫోన్ చేసి చెప్పారు వాళ్ళు ట్యాబ్లెట్స్ కూడా తీసుకుంటున్నారు, స్ట్రెస్ రిలీఫ్ ట్యాబ్లెట్స్. ఎంత ఇబ్బంది చూసారా, చాలా ప్రాబ్లం అవుతుంది. సో మీరు స్ట్రెస్ మేనేజ్ చేయాలి. ఎస్, మేనేజ్ చేయొచ్చు మీరు స్ట్రెస్, అనవసరంగా స్ట్రెస్కి గురవుతున్నారు. చూడండి, ఈ ఎగ్జామ్ కాకపోతే ఇంకోటి అవుతుంది. నువ్వు నిజాయితీగా 2 years ప్రిపేర్ అయ్యావు అనుకో, ఏదో ఒక ఎగ్జామ్ వస్తుంది నీకు. ఇప్పుడు పాజిటివ్ అంశం ఏంటంటే ఏపీపీఎస్సీ సిలబస్ ఎలాగైనా ఉంది మిగతా ఇతర పోటీ పరీక్షల సిలబస్లతో, కానీ ఎగ్జామ్స్ కూడా, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇతర పోటీ పరీక్షల్లాగా అనుసంధానం చేస్తామంటున్నారు. కాబట్టి నీలో నిజాయితీ ఉంటే, నిన్ను నువ్వు మోసం చేసుకోకపోతే, నీకు 2 సంవత్సరాలు ఓపిక ఉంటే నీకు ఉద్యోగం వస్తుంది. స్ట్రెస్ ఫీల్ అవ్వకు. ఒకవేళ ఇది కాకపోతే జీవితంలో అనేక అవకాశాలు దేవుడిస్తాడు. ఏదో ఒక దాన్ని పట్టుకొని నువ్వు నిజాయితీగా పనిచేస్తే ఖచ్చితంగా నీకు వస్తుంది. ఇది రాకపోతే ఏం పెద్ద ఇక్కడేమి కొంప మునిగిపోయింది ఏం లేదు. నీ పని నువ్వు చెయ్యి అంతే. నీ చదువు నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యి అంతే. ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళు కూడా డైలీ ఈ స్ట్రెస్ రిలీజ్ కోసం ట్యాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు, స్లీప్లెస్ అయిన వాళ్ళు ఏం చేయాలంటే, ఫస్ట్ మీరు డైలీ ప్లాన్ వేసుకున్నప్పుడు ఈ సబ్జెక్ట్ ఇంత నుంచి ఇంతవరకు చదువుతాను, ఇంత నుంచి ఇంతవరకు చదువుతాను, అది కాదు. అసలు ఎప్పుడు నువ్వు పడుకుంటావో దానికి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ ప్రిపేర్ చేయి. అంటే నేను రాత్రి 10 నుంచి 6 వరకు ఖచ్చితంగా పడుకుంటాను, ఆ మిగతా టైం మాత్రమే చదువుతాను, ఆ మిగతాదే చదువు. ఆ 10కి ఏదో సిలబస్ అవ్వలేదు ఈరోజు టార్గెట్, ఈ చెత్తలో డైలీ టార్గెట్లు పెట్టుకోకండి, యూజ్లెస్ అది. అంటే సబ్జెక్ట్ నుంచి మీ తలకాయ పక్క వెళ్ళిపోతుంది. డైలీ టార్గెట్ తొందరగా చదివేయటం, అక్కడ ఉన్న పాయింట్ ఏదో మిస్ అయిపోతుంది, అదే ఎగ్జామ్కి వస్తుంది, అయిపోయింది. చదివి కూడా అయిపోయింది అనిపించి కూడా మీరు గీతలు గీసుకోవడమే కానీ స్కోర్ రాదు. కాబట్టి ఖచ్చితంగా 10 to 6 పడుకుంటాను అనుకోండి. మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ ఫర్ ఎవ్రీ ఆస్పిరెంట్లు అందరూ మెడిటేషన్ చేయాలి. 10 minutes అట్లీస్ట్ పర్ డే, ఒక 5 minutes మెడిటేషన్. 10 minutes చాలా కష్టము, 5 minutes అయినా మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయండి. ఈ స్ట్రెస్కి తగ్గదు అనిపిస్తుంది మీకు. 7 days అయినాక 8th day నుంచి పక్కా మీకు పాజిటివ్ రిజల్ట్ ఉంటుంది. స్ట్రెస్ రిలీఫ్ కంపల్సరీ వస్తుంది 8వ రోజు నుంచి. ఇంకా ఓవర్ స్ట్రెస్ అయినా, ప్యానిక్ స్ట్రెస్ అయినా కానీ ప్యానిక్ ఉండదు మీకు అనవసరంగా. ఈ ఫిబ్రవరి 24 నుంచి అసలు నీ అంత ఫ్రీగా ఎవడూ ఉండడు, నీ అంత ఆరోగ్యంగా ఎవడూ ఉండడు. ఆ ఫిబ్రవరి 23 తాలూకు ఎఫెక్టే ఇదంతా. నువ్వు వెరీ హెల్దీ. కాకపోతే ఆ 23 అలాంటి, అంటే ఎక్కువ ఆలోచించినప్పుడు అలా జరుగుద్ది. ఇట్స్ ఎ కామన్ థింగ్.
అందరికీ ఉంటుంది ఇది. చాలా మంది మీరేదో ఒక్కరే అనుకుంటున్నారా, నాకు 10-15 మంది ఫోన్ చేసినారు ఇదే ఇష్యూ మీద. అందుకే ఈరోజు ప్రస్తావిస్తున్నాను దీన్ని. కామన్ ఇష్యూ ఇది. మెడిటేషన్ చేయండి 7 days ఆ 10 daysకి మీకు స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. ట్యాబ్లెట్స్ మరీ ప్యానిక్ అయిపోతే తీసుకోవాలన్నమాట ఇలాంటి ట్యాబ్లెట్స్, ఓకేనా. నెక్స్ట్ ఇంకా మీరు చూస్తే స్ట్రెస్కి కొత్త మెటీరియల్స్ చూడటం, పక్కన్నోడు ఏం చదువుతున్నాడు అనేది చూడటం, ఇలాంటి పనులు చేయకండి. మీరు ఒక రిస్ట్రిక్టెడ్ బాస్కెట్ పెట్టుకోండి. ఇవే ఒక బుక్ మీద రాసుకోండి, నేను ఇవే చదువుతాను, నాశనం అయిపోతే అయిపోతాను కానీ నేను ఇవే చదువుతాను అని కూర్చోండి, పక్కా మీకు ఉద్యోగం వస్తుంది, ఓకేనా. సరేనా. నెక్స్ట్ ఇంకా అసలు ఫైనల్లీ ఇక్కడ 3 groups ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే, ఫస్ట్ ఒక గ్రూప్ ఎలా ఉంటుంది, వాళ్ళు అంతా ప్రీ ప్లాన్డ్ వాళ్ళ దగ్గర సమయము ఉంటుంది, వాళ్ళు ఏం జాబ్ చేయరు, వెరీ మోటివేటెడ్ ఉంటారు, వెరీ హానెస్ట్లీ ప్రిపేర్ అవుతారు. వాళ్ళు ఒక 2 times ప్రిపేర్ అవుతారు అంతా. అదొక గ్రూప్ ఉంటుంది. ఇంకొక గ్రూప్ ఏముంటుందంటే, వాళ్ళ దగ్గర సమయం ఉండదు, ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, లేకపోతే హౌస్ వైఫ్, ఇట్లా సమయం వాళ్ళ దగ్గర ఉండదు. వాళ్ళు ఏంటంటే ఎగ్జామ్ని బాగా అర్థం చేసుకొని టాపిక్స్ బేస్డ్ అంటే ఏరియా బేస్డ్ బాగా ప్రిపేర్ అవుతారు. అంటే ఇక్కడ నుంచి బిట్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, మనది ఇప్పుడు పాలిటీ ఏపీ చితగొట్టండి అని నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ ఇలాంటిదేనమాట అది. అంతా నాకు ఎమినెన్సీ అక్కర్లేదు, నాకు జాబ్ కావాలి, 180 మార్కుల మీద దృష్టి పెట్టండి, లెగిసిపోతుంది జాబ్ కన్ఫర్మ్, నేను చెప్తున్నాను కదా. నా మాత్రం ఇవి చదవమని కాదు, ఓకేనా. సో అలాంటి వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి కూడా వస్తుంది. కానీ నేను అంతా ఒకసారి తిరగేస్తానని గీతలు గీస్తుంటారు చూసారా, వాళ్ళంతా ఒకసారి చదివిన వాళ్ళు చాలా మైనస్ మార్కులు దొరికిపోతారు, నెగిటివ్ మార్క్స్కి. అంతా ఒకసారి చదవటం కాదు, ఖచ్చితంగా అంతా 2 సార్లు చదవాలి. 2 times చదివితే నువ్వు టెస్ట్ రాయక్కర్లేదు, పక్కా నీ కింద ఇస్తాడు కదా. నువ్వేమి అక్కడేమి ఖాళీలు పూరించి మా ఎగ్జామ్ కింద ఉంటుంది, తప్పు రైటో నువ్వు చెప్పేయడమే అంతే, తెలియపోతే వదిలేయటమే అంతే. ఏమైంది? సో డిసిప్లిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డిసిప్లిన్ వెరీ డిసిప్లిన్ కావాలా. రాబోయేదంతా పండగల సీజను, మీ గట్ హెల్త్ కూడా చూసుకోవాలన్నమాట. లేనిపోని మసాలా తినేసి January 1st లేకపోతే మనకు పొంగల్ అని చెప్పేసి రాత్రిళ్ళు ఎక్కువ టైం ఉండి లేకపోతే ఆల్కహాల్ అలాంటివి తీసుకుంటే పక్క సైడ్ అయిపోతారు. ఫుడ్కి చాలా, అంటే నేను చాలా రోజులు తెలుసుకోలేదు, ఫుడ్కి బ్రెయిన్కి చాలా రిలేషన్ ఉంది. మీ ప్రిపరేషన్ని పక్కదో పట్టిస్తుంది ఈ లేనిపోని బయట తిల్లి ఇవన్నీ కూడా. హెల్తీ ఫుడ్ ఉండాలి, లిక్కర్ ఇలాంటివి అసలు వాటి జోలికి వెళ్ళకూడదు. అన్నింటికి మీరు ఈ 50 days అయితే అన్నింటికీ మీరు సెండ్ ఆఫ్ ఇచ్చేయాలన్నమాట. తర్వాత చూసుకోవచ్చు, ఎవరెవరో తిట్టుకున్న వాళ్ళు తిట్టుకుంటారు, అదంతా మామూలే. తర్వాత వాళ్ళే నీకు జాబ్ వచ్చింది అనుకో, మనం అంత పిలిచినా రాలేదు పార్టీలకి, లేకపోతే మనతో సరిగా లేడు ఈ జాబ్ కొట్టడానికే అనుకుంటారు. అర్థమైందా? సో అందుకే డిసిప్లిన్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎనీవే ఫైనల్లీ నేను చెప్పేది ఏమంటే, ఎగ్జామ్లో జాబ్ వస్తుందా రాదా అనేది మీరిప్పుడు అనుకుంటున్న ఫ్యాక్టర్స్ కాకుండా చాలా అదర్ ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇంకా అంతవరకు వచ్చారో లేదో నాకు తెలియదు, మీరు అక్కడికి రావాలి. అర్థమైందా? అదర్ ఫ్యాక్టర్స్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. మీరు ఇప్పుడు అనుకోవటం మంచి మెటీరియల్, మంచి టెస్ట్ సిరీస్, ఎక్కువ చదవటము, ఈ అన్నిటితో పాటు ఇంకా చాలా ఫ్యాక్టర్స్. ఆ రోజు నీ మైండ్ సెట్, నువ్వు అక్కడ టేకప్ చేసి నువ్వు ఏ క్వశ్చన్ని టేకప్ చేసావు, ఏ క్వశ్చన్ని విడిచిపెట్టావు, స్టేట్మెంట్ కోసం నీ బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది, నువ్వు ఎంత రీకాల్ చేస్తుంది, ఎంత స్పాంటేనియస్ ఐడియా ఉంది, సమస్య ఎంత, చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. మీరు మధ్యలో చేస్తుంటారు, ఒక 30 questions అవుతాయి, ఇంకొక 40 minutes ఉంటుంది, ఇంకెన్నో 45 questions ఉంటాయి. అప్పుడు నువ్వేం నిర్ణయం తీసుకుంటావు? ఇలాంటిది కూడా అక్కడ మీకు, అంటే మీరు ఈక్వేషన్లో అది కూడా ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి, మీ దగ్గరకు అవి ఇంకొచ్చాయో రాలేదో. కాబట్టి అవన్నీ ఎగ్జామ్ రిజల్ట్ కోసం నువ్వు ఆలోచించవద్దు, అవన్నీ మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. మీరేంటంటే మీరు చేయాల్సిన పని మీరు చేయండి, ఖచ్చితంగా సక్సెస్ అయి తీరుతారు, ఓకేనా. ఓకే, నా నుంచి ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.